రూపాయలకే వైద్యం. ఈ మధ్యకాలంలో మనం వినే ఉంటాం, ఒక డాక్టర్ గారు అయితే ఒక రూపాయలు తీసుకొని వైద్యం చేస్తారు. అదేవిధంగా విజయ్ తలపతి గారు నటించినటువంటి సినిమాలో కూడా రూపాయల డాక్టర్గా ఒక సినిమా చేయడం కూడా జరిగింది. ఇదే విధంగా నిజ జీవితంలో మనకి ఒక రూపాయలతో టోటల్ మన బాడీ చెకప్తో సైతం వైద్యం కూడా చేయించుకోవచ్చండి. ఎంతోమంది డాక్టర్లను కలవచ్చు. ఇదేంటి ఇలా అనుకుంటున్నారా? అవునండి, ఈ యొక్క రూపాయలు వైద్యం చేసే హాస్పిటల్ ఎక్కడో తెలుసా మీకు? విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం వారు 1610 కోట్ల విలువతో అత్యాధునిక హంగులతో ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క హాస్పిటల్ నిర్మించడం జరిగింది. అవునండి, విజయవాడ గుంటూరు మధ్య మంగళగిరి కాంప్లెక్స్లో ఈ హాస్పిటల్లో ఉదయం 9 గంటలకి ఓపీ టికెట్ మొదలవుతుంది. అక్కడ రూపాయల టికెట్ మనం తీసుకుంటే ఎంతోమంది డాక్టర్లను కలవచ్చు. అవునండి, కంటి డాక్టర్ని కానీ, పంటి డాక్టర్ని కానీ, అదేవిధంగా కీళ్ళ డాక్టర్ని కానీ, ఏ డాక్టర్నైనా సరే ఈ యొక్క రూపాయల టికెట్తో సరిపోతుందండి. ప్రతిసారి కూడా రూపాయలు పెట్టి మళ్ళీ టికెట్ తీసుకునే అవసరం లేదు. ఈ యొక్క రూపాయల టికెట్ ఉంటే మీరు ఎంతోమంది వైద్యులు సంప్రదించవచ్చు. అవునండి, ఈ యొక్క గుంటూరు విజయవాడ మధ్యన ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్, ఈ ఎయిమ్స్ హాస్పిటల్లో ప్రత్యేకమైనటువంటి వైద్య అధికారులతో ఎంతో నైపుణ్యమైనటువంటి డాక్టర్లు కూడా ఉంటారు. ఈ యొక్క డాక్టర్ల చేత పేదవాడికి అందుబాటులో ఉండే వైద్యం అక్కడ దొరుకుతుంది మనకి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం అందరికీ కూడా షేర్ చేయండి. అవునండి, ఈ యొక్క ఎయిమ్స్ హాస్పిటల్ నిరుపేదల హాస్పిటల్ అనే పేరు కూడా వచ్చింది దీనికి. ఈ హాస్పిటల్లో పేషెంట్కి టెస్టుల నిమిత్తం కూడా ఎంతో అందుబాటులో ఉండే రేట్లు 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు, 135 రూపాయలు, 200 రూపాయలు మాత్రమే టెస్టులకు అవుతుంటాయి. అతి తక్కువ ధరలకే ఈ యొక్క హాస్పిటల్ కూడా సేవలు అందిస్తున్నారు. అవునండి, అదేవిధంగా మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే కనీసం డాక్టర్ ఫీజు 500 నుంచి 1500 వరకు ఉంటుంది. టెస్టులు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, 10,000 నుంచి 20,000, 30,000 కూడా అయ్యే రోజులు ఇవి. ఇలాంటి రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం వారు ఈ యొక్క నిరుపేదల గురించి ఆలోచించి విజయవాడ గుంటూరు మధ్య మంగళగిరి దగ్గర ఈ యొక్క ఎయిమ్స్ హాస్పిటల్ 1610 కోట్లతో ఈ యొక్క హాస్పిటల్ నిర్మించడం జరిగింది. మనలో ఎవరైనా, మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ యొక్క మెసేజ్ వాళ్ళందరికీ కూడా తెలియజేయండి. ఈ యొక్క వీడియో ద్వారా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా అక్కడికి వెళ్ళిన పేషెంట్కి భోజనం కూడా ఎంతో రుచికరమైన భోజనం పెడతారు. ఒక 75 రూపాయలు మాత్రమే. 2 రకాల కూరలు, సాంబార్ అన్నం, పెరుగన్నం కలిపి 75 రూపాయలకి చాలా తక్కువగా ఇచ్చే మీరు తిన్నంత భోజనం కూడా తినొచ్చు. 75 రూపాయలు మాత్రమే. ఈ యొక్క హాస్పిటల్లో ఓపీ టికెట్ ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. ఈ హాస్పిటల్కి వెళ్ళే మార్గం విజయవాడ గుంటూరు మధ్య మంగళగిరి దగ్గర నుంచి 10 రూపాయల టికెట్తో హాస్పిటల్ చేరుకోవచ్చు. అవునండి, ప్రతి ఒక్కరు కూడా ఈ మెసేజ్ని మీ అందుబాటులో ఉండే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బంధువులకు కానీ, ఫ్రెండ్ సర్కిల్కి కానీ అందరికీ కూడా షేర్ చేసి వారి కుటుంబాన్ని ఈ యొక్క బాధ బందీల నుంచి కూడా బయటపడేస్తారని ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.